నమస్తే. వార్ వన్ సైడ్ షాక్ ఇచ్చిన ఓటర్లు. ఎస్, అది తెలంగాణ ఏపీనా అనుకోవచ్చు. మనం రెండు ప్రాంతాలకు కలిపి చూసుకుంటే నిజంగా మాత్రం డెఫినెట్గా ఓటర్లు షాకే ఇచ్చిర్రు. మొత్తం ఇప్పుడు ఈవీఎం బాక్సులలో భద్రమై ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వార్ వన్ సైడే అనుకుంటున్నారు. అటు ఏపీలో చూసుకున్న అదే పరిస్థితి కనిపిస్తుంది, తెలంగాణలో చూసుకున్న అదే పరిస్థితి వస్తుంది. ఒకవైపు బీజేపీ, ఎస్, ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. సో ఈ మూడు పార్టీలు కూడా వార్ వన్ సైడే జరగవచ్చు అనుకుంటున్నారు. ముందు బీజేపీ గురించి ఆలోచిస్తే, సో మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది కనుక బీఆర్ఎస్కు ఉన్న క్యాడర్ కాస్తా ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్యలో మొన్న జరిగింది. సీట్లలో తేడా ఉన్నప్పటికీ ఓటింగ్ పర్సెంటేజ్ శాతం చూసుకుంటే, ఓటర్ల పర్సెంటేజ్ చూసుకుంటే జస్ట్ 1.8% మాత్రమే తేడా ఉంది. ఈ 1.8% ఏదైతే ఈ 1.8% ఏదైతే ఉందో డిఫరెన్సు, ఈ ఓటర్లని ఖచ్చితంగా మేము కొంత దీన్ని ప్లస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఓట్ బ్యాంకు అంటే తేడా డిఫరెన్స్ అదే ఉంది. పాత ఓట్ బ్యాంకు ప్లస్ ఇప్పుడు ఈ 1.8 ఏదైతే బీఆర్ఎస్కు దూరమైందో, ఈ దూరమైన ఓట్ బ్యాంకుని ఇటు దీన్ని బీఆర్ఎస్కి పోకుండా ఇది మేమే తెచ్చుకుంటాము. ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలకు ఒక కుచ్చుటోపి పెట్టినారు కాబట్టి 6 గ్యారంటీల్లో మేము 4 గ్యారంటీ స్కీమ్లని మేము ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు అమలు చేశామని ఒకవైపు ఊదరగొట్టుకుంటూ చెప్పుకొస్తున్నప్పటికీ ఆ 6 గ్యారంటీ స్కీమ్లలో ఏమొచ్చినాయో అరాకొరగా ఏమొచ్చినాయో తెలుసు. వచ్చిన వాళ్ళు కొంతమంది ఆనందపడుతున్నారు, రాని వాళ్ళు ఏ రకంగా ఉన్నారో తెలుసు. అందులో వచ్చిన వాటికంటే రాని వాటిపైనే ఎక్కువగా దృష్టి సారించారు తెలంగాణ ప్రజలు. అందులో ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ కావచ్చు. మీరు అనొచ్చు, ఎందుకు ఆయన దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు కదా ముఖ్యమంత్రి. 2 లక్షల రుణమాఫీ విషయానికి వస్తే ఆగస్టు 15వ తేదీన 2 లక్షల రుణమాఫీ అందరికీ దాదాపుగా 65 లక్షల మంది రైతులకు చేస్తారు అనే మాటని ఆయన వెళ్ళిన ప్రతి చోట దేవుళ్ళపైన ఒట్టు వేస్తున్నారు కదా అని మీరు చెప్పొచ్చు. కానీ ఇక్కడ దీని మీద ఒక కామెడీ కూడా మాట్లాడుతున్నారు. ఆగస్టు 15 అన్నాడు కానీ అది 2024 అన్నాడా, 25 అన్నాడా, 26 అన్నాడా, 27 అన్నాడా, 28 అన్నాడా, క్లారిటీ లేదు కదా. మళ్ళీ మాట తప్పే అవకాశం కూడా ఉండొచ్చు కదా అనేసి దీని మీద కామెడీ మాటలు కూడా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఒకవేళ ఆయన నోరు నెత్తి కొట్టుకొని బాదుకుంటున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఎందుకంటే మాట ఇచ్చి తప్పినాడు. ఎందుకంటే డిసెంబర్ 9వ తేదీన ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తెచ్చుకుంటే మీకు 10,000, మేము వచ్చిన తర్వాత తెచ్చుకుంటే 15,000. ఇది ఒక స్కీమ్ గురించి కదా, ఆల్మోస్ట్ అన్ని స్కీమ్ల గురించి చెప్పినప్పటికీ ఈ 2 లక్షల రుణమాఫీ గురించి ఇటు రేవంత్ చెప్పడమే కాకుండా రాహుల్ గాంధీతో కూడా పాపం తీసుకొచ్చి చెప్పించారు. దీంతో తెలంగాణ ప్రజలు కూడా చాలా హోప్ పెట్టుకున్నారు. హోప్ పెట్టుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న సో రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చి నెరవేర్చారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే ఉండొచ్చు. అంటే వీళ్ళు ఒక పర్సన్ యాంగిల్లో కాకుండా ఏం చేశారంటే, కాంగ్రెస్ ఆ రోజు చేసింది కదా ఈరోజు కూడా చేస్తాదేమో అన్న ఒక్కదాంతో సో ఇటువైపు మొగ్గు చూపడం జరిగింది. కానీ డిసెంబర్ 9, మార్చి 9, ఏప్రిల్ 9, మే 9, జూన్ 9, ఎప్పుడు జూలై 9, ఆగస్టు 9 కూడా పోతుంది. ఆగస్టు 15వ తేదీన చేస్తామని చెప్తున్నారు. అంటే 15 తేదీలలోపు మరి చేస్తే ఒకవేళ ఆగస్టు 9వ తేదీన చేస్తారు. మేజర్ ఎఫెక్ట్ ఇది పడే అవకాశం ఉంది అనేది ఒకటి ఉంది. ఏది? ఈ 2 లక్షల రుణమాఫీ. ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఈ మేజర్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దాంతోపాటుగా పెన్షన్స్ కూడా బాగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందనేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే చేయిత కింద పెట్టిన వాటిలో చాలా పెన్షన్స్ ఉన్నాయి. అందులో బీడీ కార్మికులకు ఉంది, చేనేత కార్మికులకు ఉన్నాయి, తర్వాత వృద్ధులకు ఉన్నాయి, వితంతులకు ఉన్నాయి, వికలాంగులకు ఉన్నాయి. సో వికలాంగులకు తెలంగాణ ప్రభుత్వం ఆనాడు ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 4,000 అయితే సో వీళ్ళు 6,000 ఇస్తామని చెప్పారు. 6,000 మాట ఇంతవరకు మాట్లాడిన దిక్కు లేదు కాబట్టి అది ప్లస్ ఆనాడు ఉన్న 2016కి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 2016కి అదనంగా మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే 2,000 రూపాయలు వీళ్ళు పెన్షన్ పెంచారు. సో ఇవేవి రాకపోవడం ఒకటి. రెండో ఎఫెక్ట్ వచ్చేసి వీళ్ళకి ఈ పెన్షన్స్ కూడా పెన్షన్స్ ఒకటి. సో పెన్షన్స్ సో 1, 2 దాని తర్వాత ఏమైంది, ఈ రైతు భరోసా ఒకటి 3.
సో మీకు రైతులకు ఇచ్చిన హామీలలో రైతు భరోసానే కాదు, రైతు కూలీలకు ఇచ్చారు హామీ 12,000 ఇస్తామని, తర్వాత కౌలు రైతులకు ఇచ్చారు 15,000 రూపాయలు ఇస్తామని, అలాగే బోనస్ ధర 500 ఇస్తామని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఐకేపీ సెంటర్లలో వడ్లన్నీ కూడా ఇప్పుడు వెయిట్ చేసుకుంటూ ఉన్నాయి. కనీసం అవి మద్దతు ధర కొనే దిక్కే లేకపోగా బోనస్ పైసలంతా కూడా ఒక ఒట్టి అవాగ్గా మాట్లాడని. సో ఇట్లా ఒక్కొక్కటి దాంతోపాటుగా బాగా ఇంకొక ఎఫెక్ట్ ఏముందనంటే ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించిన సో లక్ష రూపాయలతో పాటుగా ఒక తులం బంగారం అన్నారు. సో అది కూడా దిక్కులేదు. కాబట్టి ఇవి ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీజేపీ మాకు ప్లస్ అవుతాయి అనుకుంటుంది మెయిన్గా. రెండోది ఇంకా మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలకు సంబంధించి కూడా ఇంతవరకు వాటి ఊసు కూడా లేదు. కాబట్టి మెయిన్గా ఒక 4-5 స్కీములు 4-5 అయితే బాగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవి బీఆర్ఎస్కి కాకుండా ఇవి బీజేపీకి మాకు పడే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్లు ఖచ్చితంగా మాకు వన్ సైడ్గా ఓటు, అందులో అదొకటే కాకుండా మనకి మనం ఏదైతే మతం గురించి మాట్లాడుతామో ఎప్పుడు కూడా హిందూ తత్వం అంతా మాదే, హిందువులం అంటే మేమే. సో అటు గుళ్ళు, అక్షంతలు, హనుమాన్ చాలీసా కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, మా పేటెంట్ హక్కులు అనుకుంటూ అది మన తెలంగాణ ప్రాంతంలో ప్రభావితం చూపడం కష్టం అయినప్పటికీ కూడా ఎందుకు కాదు, చాప కింద నీరులాగా మేము వెళ్తాము, అక్షంతలు పంపించాము. అక్షంతల మీద నమ్మకం ఉన్నప్పుడు ఈ హిందుతత్వం మీద నమ్మకం ఉంటుంది, చచ్చుకుంటూ మాకు ఓటు వేస్తారు. కాబట్టి మేము డబల్ డిజిట్లోకి వచ్చే అవకాశం మీన్స్ మాకు కూడా ఒక 10-11 సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేసి బీజేపీ ఇప్పటికీ కూడా గట్టిగా నమ్ముతుంది. సో నమ్మడానికి ఒక రీజన్ కూడా ఏముందో కూడా మీకు అది క్లియర్గా చెప్తాం. సో ఒకటి వచ్చి వాళ్ళు గెలుస్తామనుకున్న సీట్ ఏది ఉంది, మల్కాజ్గిరి. వాళ్ళకి నమ్మకం ఉన్న సీట్లు మల్కాజ్గిరి, సికింద్రాబాద్, సో 3 నిజామాబాద్, 4 జహీరాబాద్, 5 భువనగిరి, సో 6 కరీంనగర్, 7 మహబూబ్ నగర్,  ఏది మల్కాజ్గిరి, ఇంకొకటి 8 ఆదిలాబాద్, 9 హైదరాబాద్, 10. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు బాగా హోప్ పెట్టుకున్న 10. మెదక్ కూడా వాళ్ళకి హోపే ఉంది, మెదక్. సో ఇవన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 10 సీట్ల పైన వాళ్ళు మాకు వన్ సైడ్గా ఓట్లు పడవచ్చు అనుకుంటున్నారు. తెలంగాణ ఓటర్లు నిజంగా మిగతా పార్టీలకు షాక్ ఇచ్చారు. మాకు ఈ 10 స్థానాలలో మా వైపు ఉన్నారు. ఇంకా ఏవైతే 2-3 చోట్ల ఉందో అది మేము నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చి మేము గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఒక డబల్ డిజిట్కి వచ్చే అవకాశం ఉంది అనేసి సో బీజేపీ కలలు కంటున్నది. ఎందుకంటే మనం కలలే అంటాం, అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా. సో ఈ ముఖ్యంగా ఈ సీట్ల పైన ఇది బీజేపీ ఏమనుకుంటుంది, వారు వన్ సైడ్ ఖచ్చితంగా తెలంగాణ ఓటర్లు మిగతా పార్టీలకు షాక్ ఇచ్చిరు అనేసి. సో ఇక మనము మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి, కాంగ్రెస్ గురించి. కాంగ్రెస్ ఏమేమనుకుంటుంది, వాళ్ళు గెలుస్తామన్న ఫస్ట్ వాళ్ళు బోని తెరుస్తామనే సీట్ ఏముంది వాళ్ళకున్నది, ఖమ్మం. 2 మహబూబాబాద్, 3 నల్గొండ, 2, 3, 4 నాగర్ కర్నూల్, 5 మహబూబ్ నగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, 5, 6 చేవెళ్ళే, 7 మహబూబ్ నగర్, తర్వాత వాళ్ళు పెద్దపల్లి, భువనగిరి.
సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము గన్ షాట్గా అయితే ఇవి గెలుస్తాము, అటో ఇటు అయితే మేము కూడా ఖచ్చితంగా డబల్ డిజిట్కి వస్తామనేసి ఇటు మాకు కూడా ఖచ్చితంగా. ఎందుకు వీళ్ళకున్న హోప్ ఏంటంటే మేము 6 గ్యారంటీ స్కీమ్లలో 4 గ్యారంటీ స్కీమ్స్ ఆల్రెడీ ఇచ్చాము కదా, అందులో ఫ్రీ బస్ ఇచ్చాము అంటే వీళ్ళు అనుకుంటున్నారు. మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఒకటి ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 3 ఏమిస్తున్నారు ఇంకా 500 రూపాయలు సిలిండరు, 4 5 నుంచి 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంపు. ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేకపోయినా ప్రజలు, సో మేము 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఆగస్టు 15వ తేదీలోగా చేస్తామని చెప్పాము కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ అంటే పెద్ద మొత్తంలో కాబట్టి ఖచ్చితంగా సో మాకు ఓట్లు పడే అవకాశం ఉంటుంది. మాకు కూడా ఒక 10 నుంచి 12 సీట్లు మాకు రాకపోతాయి అనేసి డెఫినెట్గా బీజేపీ కూడా అనుకుంటుంది, సారీ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటుంది. 10 నుంచి 11 వాళ్ళు అనుకుంటున్నారు బీజేపీ, 10 నుంచి 12 సీట్లు. ఒకవేళ మేము 14 అనుకున్నాం కానీ 14 రాకపోయినా మాకు కూడా 10 నుంచి 12 సీట్లు ఎందుకు రావు అనేసి. ఇంకా దరిద్రమైన కొంత సోషల్ మీడియా వాళ్ళు కొన్ని చెప్తుంటే, అనాలిసిస్లు చెప్తుంటే నిజంగా వాళ్ళు అసలు జర్నలిస్ట్ అనాలా ఇంకేమనాలో కూడా అర్థం కాదు. మొత్తానికి గుండు సున్నాలు చూపించి, అంటే ఒక పార్టీ కోసమే, అంటే మనకొకటి ఉంటుంది మనసాక్షి, అసలు మనం ఏం చెప్తున్నాం, మనం ఏం ప్రజెంటేషన్ చేస్తున్నాం అని ఒకటి ఉంటుంది. కానీ అదంతా మర్చిపోయి ఓ గుండు సున్నాను చూపించుకుంటూ అసలు ఎందుకు మిగతా పార్టీలు ఎందుకు ఉండకూడదు లైన్లో, ఒక పార్టీని ఎట్లా కానీ ఏదో ఒకటి చేసి మనం కాంగ్రెస్ పార్టీకి మొత్తం గెలుస్తున్నాయి అనేసి ఇవ్వాలి అనేసి ఎంత తాపత్రయపడుతున్నారంటే అంత తాపత్రయం. కానీ బాబు తాపత్రయపడాల్సింది మనం కాదు, మన లెక్కలు చూసినంత మాత్రాన ఓట్లు రావు. కాకపోతే మన విశ్లేషణ, మనం చెప్పే మాటలు కొంచెం దగ్గరగా ఉన్నాయా లేదా, అంచనాలకు ఏమైనా దగ్గరగా ఉన్నాయా, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది మనం చెప్పగలిగినప్పుడు మన మాటలకి మన వార్తలకి క్రెడిబిలిటీ ఉంటుంది. అంటే కొంతకాలం నమ్మించాం కాబట్టి ఎల్లకాలం అది నమ్మించుకుంటూ పోతాం అనుకుంటే అది కేవలం భ్రమ మాత్రమే. సో ఇది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో మనం ఇంకా బీఆర్ఎస్ గురించి చెప్తుంటే బీఆర్ఎస్కున్న ఒక హోప్ కూడా సో అంతా అయిపోయిందనేసి 2 పార్టీలు అనుకుంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ లెక్కలోకి లేదు కాబట్టి మనం ఇద్దరం కలిసి, అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి ఇటు బీఆర్ఎస్ ఓటింగ్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరు పంచుకోవాలనేసి. ఎవరు, ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్. మనకున్న ఓట్ బ్యాంకుని, వీళ్ళకున్న ఓట్ బ్యాంకుని మా వైపే ఇస్తారు, ఎందుకు ఎవరు అనుకుంటూ వీళ్ళు బాగా స్టాండర్డ్గా ఉన్న ఏరియాలు ఏమున్నాయి, ఒకటి సికింద్రాబాద్. నేను ఒక విశ్లేషణ చూసినానండి, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కొంత ఇక్కడ ఓటు కొంత చీల్చడానికి ఆస్కారం ఏంటంటే ఇక్కడ బలమైన అభ్యర్థులను పెట్టారు కాబట్టి బలంగా ఉంది కాబట్టి అని చెప్తున్నామనేమో స్టార్టింగ్లో చెప్తారు. ఎండింగ్లోకి వచ్చేసరికి బలమైన అభ్యర్థులను పెట్టుంటే ఒకవేళ ఇక్కడ విజయం సాధించిందేమంటారు. అంటే స్టార్టింగ్లో ఒక స్టాండ్ ఉంటుంది, ఒక విశ్లేషణలోనే రెండు నాలుకల ధోరణి అంటాం కదా. స్టార్టింగ్లో ఒక పాయింట్, అంటే మనం మొదట్లో ఏ పాయింట్ చెప్తున్నాము, ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నాము అనే విషయాన్ని మర్చిపోయి మళ్ళీ ఎండుకు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నారు అని అంటే బలమైన అభ్యర్థులు కనుక పెట్టుంటే కాస్త ఎఫెక్ట్ ఉండేదేమని మాట్లాడుతున్నారు. ఒకసారి అంటే పెద్దగా ఏం కాదు, ఒక 10-15 నిమిషాల విశ్లేషణలో మాత్రం కూడా గుర్తుండకపోతే ఎట్లా, ఏం చెప్తున్నా ప్రజలు ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేరా మరి. సో వీళ్ళు బలంగా ఉన్నది ఏమనుకుంటున్నారంటే సికింద్రాబాద్, జహీరాబాద్, మల్కాజ్గిరి, నాలుగు మెదక్, 5 కరీంనగర్, 6 నిజామాబాద్, 'నిజామాబాద్ తర్వాత వాళ్ళు ఖమ్మంలో కూడా హోప్ పెట్టుకున్నారండి. విచిత్రంగా ఓట్ మారిందనేసి. ఇక్కడ 1 2 3 4 5 6 7, సో ఒక 7 సీట్లలో వీళ్ళు, ఇంకొకటి 8 పెద్దపల్లి. సో ఇట్లా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 8 చోట్ల హోప్ పెట్టుకొని ఉన్నారు.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే సీట్లు ఎన్ని వస్తాయి అనుకునే దానికంటే కూడా వీళ్ళకు ఓట్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉందనేసి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న వైనం. నిన్న ఓటింగ్ పర్సెంటేజ్ చూసిన ప్రకారం కూడా అంటే రెండు విషయాలు మనం ఇక్కడ స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకు ఇటువైపు కూడా ఓట్లు రాకూడదు, ఎందుకంటే అతి తక్కువ సమయంలో అధికారంలో ఉన్న పార్టీ వ్యతిరేకతను మూటగట్టుకోవడమే ఇక్కడ పెద్ద కారణం. ఇటు ఈరోజు బీజేపీకైనా ఆశలు కలిగించడానికి, లేదు అంటే బీఆర్ఎస్ కూడా ఆశలు పెంచుకోవడానికి కారణం ఏంటంటే అధికారంలోకి వచ్చిన పార్టీ వ్యతిరేకతను మూటగట్టుకోవడము. ఏదైతే ప్రజలకు చెప్పిందో, ఏదైతే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిరో, ఏదైతే రైతులకు డబ్బులు ఎక్కువగా ఇస్తామని అధికారంలోకి వచ్చిరో, అంటే బోనస్ కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, కౌలు రైతులకు కావచ్చు, అయితే 500 బోనస్ ధర కావచ్చు, తర్వాత మహిళల ఓట్ బ్యాంక్ని కూడా వాళ్ళు కూడగొట్టుకున్నారు. ఏంటి అంటే 2500 రూపాయలు అనేది చాలా బిగ్ అమౌంట్. ఎందుకంటే రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పడంతో ప్రజలు అటువైపు మహిళలు మొగ్గు చూపించారు. కళ్యాణ లక్ష్మి విషయంలో ఏదైతే ఉందో తులం బంగారం ఇస్తానని చెప్పి మహిళలకు ఆశ పెట్టడం ఒకటి. దాని తర్వాత వృద్ధులు కూడా అటువైపు ఎందుకు మొగ్గు చూపారంటే 2016 రూపాయలకు మరో అదనంగా 2000 రూపాయలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏముంటుంది, ఖచ్చితంగా ఆశ అనేది ఎవరైనా కూడా మనిషి ఆశాజీవి కాబట్టి ఖచ్చితంగా అటువైపు మొగ్గు చూపడం జరిగింది. మరొకటి ఏంటంటే వికలాంగులు కూడా ఎంత ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ వైపు కూడా మొగ్గు చూశారు. ఎందుకంటే వికలాంగులకు ఇంట్లో వాళ్ళు కూడా దివ్యాంగులను ఏం చేస్తుంటారంటే వాళ్ళని ఒక డిపెండెంట్ పర్సన్స్ లాగా వాళ్ళని కొంత పక్కన పెట్టే అంశం. ఎందుకంటే గౌరవంగా వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకే సరిపోతుంటే వాళ్ళకు కూడా వాళ్ళ జీవితం మీద ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. కాబట్టి ఏమైంది, 4000 నుంచి ఏవైతే ఉన్నాయో 6000 రూపాయలు వస్తాయనుకున్నప్పుడు వాళ్ళు కూడా అటువైపు మొగ్గు చూపించడం జరిగింది. సో ఇట్లా వీళ్ళు ఏం చేసిరంటే ఇంచుమించు అన్ని వర్గాలని ఆశపెట్టి, డబ్బుల రూపంలో ఆశపెట్టి వాళ్ళ వైపు తిప్పుకున్నారు, అక్కడ సక్సెస్ అయ్యారు. కాకపోతే ఈ 5 నెలల్లో ఇస్తామన్నా కూడా నేను చెప్పిన ఏవి కూడా రాకపోవడం ఏంటంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ అధికార పార్టీకి ఆ ఓట్ బ్యాంకు దూరం అయ్యే అవకాశమే కనిపించింది. వాళ్ళ మీద ఒక ఏహ్యభావం వచ్చింది. అరే గింత నమ్మించి మమ్మల్ని మోసం చేస్తారా, కనీసం మాకు ఏ తేదీని ఇస్తామని దాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు మనకు 2500 రూపాయలకు సంబంధించి కానీ అంటే ఏదైతే రుణమాఫీ ఉందో రుణమాఫీ మీద మాత్రం ఒట్లేసి అంటే ఆ దేవుడి మీద ఒట్టు, యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టు, లేకపోతే పెద్దమ్మ తల్లి మీద ఒట్టు, 7 ఇట్లా రకరకాల ఒట్లు వేస్తున్నారు. కానీ 2500 మహిళలకు ఇచ్చే డబ్బులు కావచ్చు, దాని తర్వాత వితంతులకు ఇచ్చే పెన్షన్స్ కావచ్చు, అంటే చేయుత కింద ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో వాటి మీద కావచ్చు, ఈ కళ్యాణ లక్ష్మి వీటి మీద దేని మీద కూడా ఒక హామీ ఇవ్వలేకపోతున్నారు. దేని మీద కూడా ఒక హామీ ఇవ్వలేకపోవడం అనేది ప్రజలకు ఒక నమ్మకం అనేది సన్నగిల్లిపోయింది. దీంతో ఏమైంది, ఆ ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఎటువైపు వెళ్ళింది అనేది మాత్రం తెలియట్లేదు అనేది ఇప్పుడు ఒక చర్చ. ఎందుకనే ఈ వార్ వన్ సైడ్ అనేది ఏముంది, అయితే ఆ ఓట్ బ్యాంక్ పోనీ బీజేపీకే వెళ్ళిందా అనుకోవడానికి రాష్ట్ర ప్రజలకు సెంట్రల్ నుంచి వచ్చి బీజేపీ చేసింది ఏం లేదు. పోనీ సెంట్రల్ నుంచి వచ్చిన ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చిన లేకపోతే పేదల అకౌంట్లోకి ఏమైనా డబ్బులు పడ్డాయా మోదీ హామీ ఇచ్చినట్టుగా. సో ఏం పాజిటివ్స్ ఉన్నాయని బీజేపీకి ఓటేయాలన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఏం కావాలి, ఈ వార్ వన్ సైడ్ అనే పదంలో ఏం చేయాలో ఓట్ బ్యాంక్ పోతే మరి వీళ్ళేమో మా ఇద్దరికి వస్తాయి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో కాస్త బీజేపీకి కాస్త కాంగ్రెస్కి పోతుంది అనుకున్న ఓట్ బ్యాంకు. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవంతా కూడా మాకే వచ్చి ఉంటాయి కాబట్టి మేము కూడా అంటే డెప్త్గా అనలైజ్ చేసి చూసుకుంటే ఈ అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వివేకవంతులు, విజ్ఞులు, ఖచ్చితంగా ప్రతిదీ అర్థం చేసుకొని ఓటు వేసుంటారు కాబట్టి ఈ ఓటు మా ఓట్ బ్యాంకే కాకుండా అదనంగా ఓట్ బ్యాంక్ కూడా మాకే వచ్చి ఉంటుంది అనేది బీఆర్ఎస్ కూడా లెక్కలేసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో ఏముంది, 3 పార్టీలు కూడా ఇటు 3 పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో ఈ ముగ్గురు కూడా ఏమనుకుంటున్నారు, వార్ వన్ సైడే, వారు ఎవరికి వాళ్ళు ఇవి మాకే వచ్చి ఉంటాయి, ఇవి మాకే వచ్చి ఉంటాయి అనుకుంటున్నారు. కానీ మొత్తానికి ఏపీలో ఏ రకమైన ఒక అంటే నివురు కప్పిన నిప్పులాగుంది. ఎందుకంటే అక్కడ మహిళా ఓటర్లు చాలా పెద్ద ఎత్తున బారులు తీరి ఓట్లు వేశారు. అది ఎవరికి పోయి ఉంటుందంటే ఇటు వైసీపీ ఏమనుకుంటుందంటే మేము అద్భుతమైన సంక్షేమ పథకాలు అందించాము, నేరుగా బటన్ నొక్కితే ఆ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లోకి పోయాయి కాబట్టి, అందులో మహిళల అకౌంట్లోకి ఎక్కువగా పోయాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ కాస్త మాకే వచ్చి ఉంటుంది కాబట్టి మాకు 151 సీట్లకు పైగా వస్తాయి అనేసి ఇటు
వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది. మరొక వైపు ఏముంది, మేమిచ్చే ఏది కూటమి ఏదైతే ఉందో మాది కూడా మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డెవలప్మెంట్ చేయలేదు, ఏమీ లేదు, కాబట్టి మేము చెప్పే మాటలు నమ్ముంటారు, అందుకనే పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి ఓటేశారు, అది మాకే, కాబట్టి మాకు కూడా 160 సీట్లకు తక్కువ రావనేసి. అంటే ఎవరికి వారు, అంటే ఇది ఏపీ కావచ్చు, అటు మన టీఎస్ కావచ్చు, ఇరు కూడా సేమ్ అదే లెక్కలు వేసుకుంటున్నారు, లెక్కల ఈక్వేషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పోలింగ్కి కౌంటింగ్కి చాలా సమయం ఉండడం కూడా వీళ్ళ లెక్కలకి. ఇంకా గాడ్ గ్రేస్ ఏంటంటే ఇంకా మిగతా విడతల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి జూన్ 1 వరకు ఎవరికి అవకాశం ఇవ్వలేదు. లేకపోతే ఆడికి మన వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉన్నారు అనుకోండి, ఇన్ని సీట్లు వీళ్ళకి, ఇన్ని సీట్లు వీళ్ళకి, ఇంక ఏమి ఇచ్చుకున్నా కూడా ఆ పోలింగ్ దాంట్లో డబ్బాల పడ్డాయి ఓట్లు, కాబట్టి ఇప్పుడు చేసేది ఏమీ లేదు. కాకపోతే ఇప్పటికి కూడా ఇంకా ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దామన్న ధోరణిలోనే ఉన్నారు. కానీ ఆల్రెడీ ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజలు సో తీర్పునైతే ఇచ్చేసిర్రు. తీర్పునైతే అంటే ప్రజలకు ఏం కావాలి అసలు మీన్స్ అంతే కదా, ఓటర్లు ఏమి ఆలోచించి ఓటు వేసుంటారు అంటే ఇటు బీజేపీ పెట్టుకోవడానికైనా, ఇటు కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవడానికైనా హోపు, బీఆర్ఎస్ పెట్టుకోవడానికైనా, సో రేపు దేశవ్యాప్తంగా జరిగే ఎలక్షన్లలోనైనా సరే అసలు ప్రజలకు ఏమి కావాలి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, బీజేపీ గురించి దేశవ్యాప్తంగా గురించి ఒక్కటనంటే ఒకప్పుడు అంటే పేపర్లే చదవాలి, కొంతమందికి మాత్రమే వార్తలు అందుబాటులో ఉండేవి కాబట్టి ఓకే. సో ఇవాళ ఈడీలు కావచ్చు, మోడీలు కావచ్చు, కేడీలు కావచ్చు, వాషింగ్ పౌడర్లు, సర్ఫెక్సిల్ కావచ్చు, వాషింగ్ మిషన్లో వేస్తే పరిశుద్ధులు అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక విజయమాల్య, ఒక నీరవ్ మోడీ దేశాలు దాటించిన విధానం కావచ్చు, చిన్న చిన్న కేసుల్లో ఇరిక్కిచ్చి సో జైల్లో ఈడీ కేసులు పెట్టించి దాడులు చేపించి బెదిరించి దాని తర్వాత వాళ్ళ కండువాలు కప్పుకున్న తర్వాత వాళ్ళు కడిగిన ముత్యంలాగా వాషింగ్ మిషన్లో తిరిగి మనం బట్టలు కాస్త కొంచెం సర్ఫెక్సిలో లేకపోతే ఏదో ఒక లిక్విడ్ వేస్తే బాగా తెల్లగా బయటకు వచ్చినట్టుగా అట్లా బీజేపీ కండవాలు కప్పుకుంటే బయటకు ఎట్లా వస్తున్నారు, ఎవరి మీద ఎందుకు కేసులు అవుతున్నాయి, కేసులు మాఫీ అయిన తర్వాత ఏ రకంగా బాండ్ల రూపంలో డబ్బులు పోయినాయి, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ఏ రకంగా ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారు, అసలు ప్రతిపక్షమే లేకుండా గొంతు నొక్కే భావజాలం కావచ్చు, వీటన్నిటి కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్న నేపథ్యంలో అటు దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రాంతీయ పార్టీలు లేకుండా గొంతు నొక్కాలనుకున్న విధానం కావచ్చు, ప్రతిదీ ఈరోజు సెల్ ఫోన్ ఉంది కాబట్టి అరచేతిలో వైకుంఠం అన్నట్టుగా అరచేతిలోనే ప్రపంచం కనపడుతుంటే ప్రజలని ఏ రకంగా అంచనా వేయాలనేది ఇవాళ రాజకీయ నాయకులకు అసలు అంతే పట్టడం లేదు. ఎవరు నడ్డి విరుస్తారు, ఎవరినెత్తిన బండ పెడతారు, ఎవరు గొంతు తడి గుడ్డలతో కోస్తారో అర్థం కాకుండా ఇవాళ నాయకులు, ఒకప్పుడు నాయకులు మోసం చేస్తుండే ప్రజల్ని, కానీ ఇలా ప్రజలే చాలా తెలివి మీరిపోయినారు. ఎవరికి ఏ క్షణంలో ఎలాంటి దెబ్బ కొట్టాలా దెబ్బ కొట్టడానికి సంసిద్ధులై ఉన్నారు. దాని తర్వాత నిజాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఆ విధానాన్ని ఇమ్మీడియట్లీ ఇంపాక్ట్ అయ్యి చూపిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రజలని తక్కువ అంచనా వేయకుండా ఉండాలి అనడానికే మనకి ఎన్నో ఇప్పుడు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా మనకు వార్ వన్ సైడ్ అంటే ఇప్పటికి కూడా సామాజిక వర్గాల ప్రకారం ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే కమ్మ ఓటర్లు ఎటువైపు వేశారు, కమ్మ వాళ్ళందరూ కసిగా ఓట్లేసారా, రెడ్డీస్ అందరు కసిగా ఓట్లు వేశారా, కాపులందరూ కూడా ఎటువైపు ఉన్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి కూడా సామాజిక వర్గాల నేపథ్యంలో చూస్తున్నారు. బీసీలు ఎటువైపు వేసుంటారు, ఎస్సీ ఎస్టీలు ఎటువైపు వేసుంటారు, బీసీలు ఎస్సీ ఎస్టీలు అంతా కూడా మా వైపే అనేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్స్ అన్నీ మా వైపే అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ ఎన్ని సీట్లు ఇచ్చారయ్యా అని మీరు లెక్కలు వేసుకుంటే అర్థం, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది లెక్కలు వేసుకుంటే అర్థమైపోతుంది. సో మా వైపే ఉన్నారు బీజేపీ, మేము మాత్రం ఏం తక్కువ అన్నట్టుగా బీజేపీ ఆలోచిస్తుంది. సో ఈ రకంగా ఎవరికి వారు వార్ వన్ సైడే అనే నేపథ్యంలో ఉన్నారు. మూడు పార్టీలు కూడా మేమేం తక్కువ తినలేదు అనుకుంటూ బీజేపీ ఎవరికి ఎన్ని సీట్లు అనే దాని మీద ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సో వీళ్ళు కూడా మాకు 10 నుంచి ఒక 12 అని వీళ్ళు అనుకుంటున్నారు సీట్లు, వీళ్ళు వచ్చేసి మాకు ఒక 10 నుంచి 14 అని వీళ్ళు అనుకున్నారు. మేము మాత్రం ఏం తక్కువ తిన్నాము, వీళ్ళు బీజేపీ ఏం చేయలేదు. 10 నుంచి 14 ఎవరు అనుకుంటున్నది మళ్ళీ ఇద్దామా ఒకసారి, బీజేపీ
బీఆర్ఎస్, కాంగ్రెస్. సో ఈ ముగ్గురు కలిపి ఏమనుకుంటున్నారంటే మాకు కూడా ఒక 10 నుంచి 11 తక్కువ రావని బీజేపీ అనుకుంటుంది. బీఆర్ఎస్ ఏమనుకుంటున్నది, ఇటు బీజేపీ చేసింది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసలేదు, మేము కూడా అప్పట్లో త్రుటిలో తప్పిపోయాము, జస్ట్ మాకు 1.8% తేడాతోటే మేము ఓడిపోయినాం కాబట్టి మాకెందుకు తక్కువ వస్తాయి, మాకు కూడా 8 నుంచి 10 సీట్ల కంటే అంటే జెన్యున్గా వాళ్ళు బయట చెప్పే మాటలు మాకు కూడా వస్తాయని అనుకుంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మాకు 10 నుంచి 14 వస్తాయని అనుకుంటున్నారు. సో ఇది ఈ లెక్కల అంచనాలు. ఇంకొకటి ఏంది, నిన్న మొత్తంగా చూసుకుంటే ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం నిన్న మొత్తం జరిగిన హడావుడి అంత ఎక్కడ జరిగిందా అంటే ఓల్డ్ సీట్లోనే జరిగింది. ఓల్డ్ సీట్లో ఏం జరిగింది, నిన్న వార్తల్లో ఎంత హైలైట్, సరే గెలుపు ఓటములు పక్కన పెట్టిన ఇన్నాళ్ళకి ఒక కదలిక ఒకరు గట్టి పోటీ ఇవ్వబోతున్నారనే చర్చ బాగా జరిగింది. మాధవీలతకున్న ఒక అది ఓవర్ యాక్షనా లేకపోతే ధైర్యమా, ఆమె తెగింప, ఇలా రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నప్పటికీ నిన్న మాత్రము ఒక చిన్న కదలిక అనుకోవచ్చు. ఎందుకనంటే ఆమె ఒక కంఫర్ట్ ఓట్ బ్యాంక్ అయితే తను చేజిక్కించుకుంటుంది అనేది, అంటే నెక్ టు నెక్ ఫైట్ వరకు వచ్చింది. దొంగ ఓట్లు జరుగుతున్నాయి, బురకాల మాటను అనేసి వాళ్ళ కమ్యూనిటీకి చెందిన ఫిరోజ్ ఖాన్ ఎన్నిసార్లు గుండెల అవిసేలా ఆయన మొత్తుకున్నప్పటికీ కూడా ఎవ్వరూ కేర్ చేయలేదు. సో కాంగ్రెస్ పార్టీ కనీసం ఫిరోజ్ ఖాన్కి సీట్ ఇచ్చే ధైర్యం కూడా చేయలేదు. నిన్న ఫిరోజ్ ఖాన్కి కనుక సీట్ ఇచ్చుంటే ఇటు మాధవీలత, అటు ఫిరోజ్ ఖాన్, అటు ఎంఐఎం ఈ 3 కలిపితే నిన్న ఫలితం నిజంగా వేరేలాగా వస్తుంది. కానీ వాళ్ళకి ఎంఐఎంతో అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్కి సీట్ ఇవ్వలేదు. ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించురి, ఎంత నెత్తి నోరేసి మొత్తుకున్నాడు, నాకు సీట్ ఇవ్వండి అన్నా కూడా ఇవ్వకుండా జస్ట్ ఒక డమ్మిని అక్కడ నిలబెట్టడం జరిగింది. ఇక రెండోది కాన్స్టిట్యున్సీ వచ్చేసి పిఠాపురం. అసలు ఒక సీఎం సీటు కోసం రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయా, లేకపోతే కేవలం పిఠాపురం ఎమ్మెల్యే సీటుకే ఓట్లు జరిగాయా అనే విధానంలో నిన్న మనం చూసాం. సో ఏపీకి వచ్చేసరికి పిఠాపురము, సో తెలంగాణకు వచ్చేసరికి ఓల్డ్ సిటీ, రెండు కూడా మరి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి, ఎక్స్పెక్ట్ చేసిన ఫలితం ఇస్తుందా, లేకపోతే రివర్స్లో పవన్ కళ్యాణ్ ఓటమి అయితేంది గెలుపు అయితేంది అనేది కూడా చాలా భారీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఒకటి బెట్టింగ్ రాయలకి ఒక అడ్వైజ్ కూడా, అనవసరంగా ఓటర్ల తీర్పు మరొక రకంగా మీరు ఊహించినట్టుగా ఉండకపోవచ్చు. వాళ్ళ మనసులో ఉన్న దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు బ్యాలెట్ బాక్స్లో వేసుంటారు. అనవసరంగా ఎవరో ఈ వార్తలు చూసి, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు లేకపోతే ఇంకేదో చూసి మీ జేబులు గుల్ల చేసుకోవద్దు. ఓటర్ తీర్పు డిఫరెంట్గా ఉండొచ్చు, మీరు ఊహించినట్టుగా ఉండకపోవచ్చు. సో ఇది నేను చెప్పిన వార్త ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీకి వాళ్ళు వన్ సైడ్ అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ఓటర్లు మాత్రం డెఫినెట్గా షాక్ ఇస్తారు. సో మనకి ఇదంతా జూన్ 4వ తేదీన ఎవరి భవిష్యత్తు ఏంటో తేలుతుంది.